పెట్టాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక స్థాయిలో విజయం సాధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15% అభ్యర్థులు ఏకాగ్రీవంగా ఎన్నికవడం ప్రజలు కాంగ్రెస్ పై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడులను భారీగా రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వస్తువులు, పల్లెపల్లెలు పురోగతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి మంత్రివర్గ సహచరులు అనునిత్యం ప్రజాసేవలో ఉండి అభివృద్ధి దాంతోపాటు సంక్షేమం ఇస్తున్నటువంటి తీరు పట్ల ప్రసన్నమైనటువంటి ప్రజలు సంతృప్తితో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయం మీకు తెలుసు. మంచి మెజారిటీతో దాదాపు 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లే మెజారిటీగా ఎన్నికవుతా ఉన్నారు. దాంట్లో ఒక 15% పైన ఏకగ్రీవంగా ఇలా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని వచ్చినారు. ఒక ప్రధాన నిలయంగా మారింది. వీళ్ళ పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకునే సందర్భం ఒక దూరదృష్టితో